నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాలని అమలు చేస్తారా లేదా గద్దె దిగిపోతారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు గజ్వేల్ నియోజకవర్గంలోని శ్రీ విశ్వ వాస్తు సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రజల బతుకుపైన మీదికెళ్లి పొయ్యిలో పడినట్లు అయ్యిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1 నెల జీతాలు ఇస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి రిజర్వ్ బ్యాంక్ నుండి సిఫాయి కింద రుణాలు తేవడంపై మండిపడ్డారు. అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీతో అన్ని అబద్ధపు హామీలు చెప్పిందని తెలిపారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరుగా పోవడంపై పట్టభద్రులుగా ఉపాధ్యాయులుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తారా లేదా గద్దె దిగిపోతారని తెలంగాణ ప్రజలు చెప్పాలంటున్నారని బీజేపీ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పదిహేను సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకు పేనం మీదకి వెళ్లి పొయ్యిలబడ్డట్టు అయింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 1వ తారీఖు జీతాలు ఇచ్చడే గొప్ప, ఆ జీతాలు ఇచ్చేందుకు నేను ప్రతి నెల 1వ తారీఖు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్లి షేపోయి కింద 4,000 కోట్లు తెచ్చుకుంటున్నా అని చెప్తున్నాడు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మరి ఎన్నికల హామీల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 1,00,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి అక్కిస్తామని రేవంత్ రెడ్డి చెప్తే నమ్మలే ప్రజలు. రాహుల్ గాంధీ తోటి చెప్పించి తప్పుడు హామీలు ఇప్పించి 15 నెలల తర్వాత ఏమున్నదంటే ఏం లేదు, ఇక్కడ ఏం నేను చేయలేని పరిస్థితిలో ఉన్నా అని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి చెప్తున్నాడంటే తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాలి. ఈ విషయాలు ఏం తెలియకుండానే ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలని అడ్డదారితో అధికారంలోకి వచ్చి ప్రజలని గోసపోసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. అందుకనే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గ్రాడ్యుయేట్స్, టీచర్స్, విఘ్నులు, మేధావులు అందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలుగజేసింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఏ వాగ్దానాల్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిండ్రో వాటిని అమలు చేస్తారా లేదా గద్దె దిగిపోతారా అనేది ఆలోచించుకొని తెలంగాణ సమాజానికి చెప్పాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. నా మాట కంటే అదే.